తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో ప్రస్తుతం నేనైతే ఎక్కడైతే గచ్చిబౌలిలో ఈ అంజయ్ నగర్లో ఇక్కడ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందో అక్కడ ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ మొత్తం కూడా ఈ 50 గజాల ప్లేస్లో. సో మొత్తం చుట్టూ కూడా మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఆనుకొని సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ చూడవచ్చు. దానికి ఆనుకొని కొంత గ్యాప్ తోటే మరి ఈ బిల్డింగ్కి సంబంధించి ఇప్పటికీ మరి ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని అందుబాటులో లేడు. ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి సమాచారాన్ని కూడా మరి ఆయన ఇది లేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా శిథిలాల కింద ఇప్పటికే ఒక ఇద్దరిని అంటే ముగ్గురిని గుర్తించారు. ముగ్గురులో ఇద్దరు చనిపోయారు, ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అని తెలుస్తూ ఉంది. అయితే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో సో వాటి ఎక్విప్మెంట్స్తో వాళ్ళని గుర్తించి మరి తీయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా లోకల్ ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం పొద్దున ఇద్దరు లోపలికి వెళ్ళారు అని చెప్పినట్లు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే బిల్డింగ్ కూలిపోవడానికి ఇంకా ప్రధాన కారణాలు ఏంటి, నాణ్యత లోపమా లేదా దీనికి సంబంధించి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా కొంత మరి తెలియాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ అయితే లేదు, నాణ్యత లోపం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఒక్కసారిగా చూడొచ్చు మొత్తం కూడా ఇటు పక్క బిల్డింగ్లలోకి కూడా మరి ఇక్కడ వృద్ధులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తూ ఉంది. హాస్పిటల్కి అయితే పంపించారని కూడా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేరా అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి చెక్ చేసి అంటే సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి మరి వాళ్ళని వెలికి తీసినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు కింద లేరు అనేది అయితే ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇదొక హఠాత్తుగా జరిగినటువంటి ఈ మొత్తం బిల్డింగ్కు సంబంధించినటువంటి ఇష్యూ చూడొచ్చు. చాలా నాణ్యత లోపం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ ఇద్దరిలో మరి చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది. అయితే ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగు ఇప్పటికీ ఆ లోపల ఉన్న వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అంటే వర్కింగ్ నడుస్తుంది, ఆ వైరింగ్ అనేది నడుస్తుంది. ఖచ్చితంగా లోపల ఇద్దరు వాళ్ళే కావచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు శిథిలాలు చూడొచ్చు. ఒక్కసారిగా ఇంత పెద్ద శిథిలాలు 7 అంతస్తుల బిల్డింగు ఒక్కసారిగా నేలమట్టం అయిపోయిందని అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా నాణ్యత లోపం కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇంత చిన్న ప్లేస్లో కేవలం 50 గజాలు. సో ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు కూడా అయితే దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, పర్మిషన్ లేకుండా ఇది ఫాస్ట్గా అంటే పర్మిషన్స్ లేవు కాబట్టి ఉన్నతాధికారులు సిఎంసి అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఏదైనా ఆ డబ్బులు అడుగుతారు, కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆ పర్మిషన్ల కోసం వివిధ రకాలమైనటువంటి ప్రొసెసర్ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని తప్పించుకోవడానికి తొందరగా పూర్తి చేయాలనే ఇదితో మరి నాణ్యత లేకుండా ఈ బిల్డింగ్ కూడా మరి కట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ముగ్గురిని మొత్తం కూడా వెలికి తీశారు. ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కింద మరి ప్రస్తుతానికైతే ఎవరు లేరు అని అయితే చెప్తా ఉన్నారు. అతను ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్స్ 7 అంతస్తులు అయ్యేటప్పటికి పోయేది ఫౌండేషన్ ఎంత ఒక 2-3 అంతస్తులు కావాల్సిన ఫౌండేషన్ వెళ్తారు. బట్ ఆ కిందంతా ఇక మట్టే ఉంటుంది. అది ఎవరైనా పక్కన కొంచెం లూజ్ చేసి తీస్తే కనుక ఈ పక్కది లూజ్ అవ్వటము లేదా ఎవరైనా వర్షాలు వచ్చినప్పుడు కూడా వాటర్ పడిపోవటాలు ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీటికి యాక్ట్ చేస్తాం. ఫ్లాట్ వాళ్ళని కూడా ఈ సీ బ్లాక్ వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఖాళీ చేసి పక్క వేరే ఫ్లాట్స్కి వెళ్ళమని చెప్పాము. ఆ బిల్డింగ్ కూడా స్ట్రక్చరల్ స్ట్రెంత్ అసెస్ చేసిన తర్వాత దాని మీద పిల్లర్స్ నాలాలు అనేది కాదు, అది ఏంటంటే మొత్తం నాలా పక్కన ఉన్నటువంటి నోటరీ మీద కొని చేస్తున్నారు. అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. మధ్యాహ్న సమయంలో దాదాపుగా 1 గంట క్రింద మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంజయ్ నగర్ మాదాపూర్లో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిందన్న విషయం తెలుసుకొని ఫైర్ సర్వీస్ సిబ్బంది అతి వేగంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న బిల్డింగ్ మీద కూడా అది లీన్ అవడంతో వాళ్ళని కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు దీని బిల్డింగ్లో 2 LRSR వర్కర్స్ అన్నందుకు ఆ బిల్డింగ్ జబ్రీస్లో వెతకడానికి కోసం మేము అందరం ట్రై చేశాం. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక అధునాతనమైనటువంటి యంత్రాల ద్వారా మేము వారికి అందులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత మనకున్నటువంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా క్లియర్ చేసి డెబ్రీస్ని తొలగించి ఆ ఇద్దరిని కూడా తీసి పోలీస్కి అప్పగించడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే మనకున్న సమాచారం మేరకు మేము తీసినంత వరకు 2 మనకు దొరికారు. 2ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం.
ఉండొచ్చు లేదన్న విషయం గురించి ఇంకా మనకి ఎటువంటి సమాచారం లేదు. అయినప్పటికీ కూడా మనం ఒకసారి మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈ టెక్నాలజీని కానీ వీటిని ఉపయోగించే అక్కడ కింద ఉన్న వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. సార్ దీన్ని ఎట్లా? సో ఈ ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి మనకు విక్టిమ్ లొకేషన్ కెమెరా అని పిలుస్తా అండి. సో ఇనీషియల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి బిల్డింగ్ కొలాప్స్ రిలేటెడ్ సమాచారం రాగానే మన వెహికల్లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇది. ఈ ఎక్విప్మెంట్స్తో పాటు మేము ఇనీషియల్గా చేరుకోవడం జరిగింది. చేరుకోగానే అక్కడ ఉన్న స్థానికుల సమాచారం ప్రకారం ఒక 2 కార్మికులు పనిచేస్తుండొచ్చు అనేది వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పలేదు. ఇనీషియల్గా వాళ్ళు మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు చూసినాము అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే మేము ఈ విక్టిమ్ లొకేషన్ యూనిట్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న డెబ్రిస్ మధ్యలో ఏవైనా గ్యాప్స్, కొంచెం చిన్న గ్యాప్స్ ఏర్పడినా కూడా ఈ పైప్ని దాని లోపలికి పంపిస్తాం అన్నట్టు. ఒక ఎండ్లో దీనికి ఒక కెమెరా ఉంటుంది, 360 degrees ఆ కెమెరా రొటేట్ చేస్తూ అక్కడ ఇన్ కేసు మన విక్టిమ్ లైవ్గా ఉన్నట్టయితే వాళ్ళు శ్వాస తీసుకునే శబ్దాన్ని కూడా అది రికార్డ్ చేయగలుగుతారు. సో ఆ విధంగా అక్కడ విక్టిమ్స్ ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెబ్రిస్ని తీసేసి ఇప్పుడే ఒక 2 మృతదేహాలను కూడా మనం వెలికి తీయడం జరిగింది. తీసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే కింద ఇంకా చాలా అంటే మన మీకు స్పెసిఫిక్గా కనిపించింది అదండి, మనకు స్థానికుల సమాచారం ప్రకారం అయితే 2 ఎలక్ట్రీషియన్స్ ఏదో కార్మికులు పనిచేస్తున్నారని మనకి తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే 2 అయితే మనం తీయడం జరిగింది. ఇన్ కేస్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది మొత్తం మనం డిబ్రీస్ మొత్తాన్ని కూడా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేసిన తర్వాత చెప్పగలం. అంటే ఇదే లేటెస్ట్ సార్, ఇంకా దీనికంటే కూడా లేటెస్ట్? ఇప్పటివరకు అయితే మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది చాలా వరకు చాలా ఇన్సిడెంట్లో కూడా పనిచేయడం జరిగింది. చిన్న అక్కడ ఉన్న విక్టిమ్ ఏ సౌండ్ చేసినా, గాయాలతో కొంచెం అరిచినా, చిన్న శబ్దం ఏదైనా జరిగినా కూడా మనం ఇక్కడ ఈ హెడ్ ఫోన్స్ సాయంతో బయట నుంచి వెళ్ళి మనం వినొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ పరిస్థితి కూడా మనం ఇక్కడ వీడియో ద్వారా మనం చూసే అవకాశం కూడా ఈ ఎక్విప్మెంట్లో ఉంది. ఇది సార్ చెప్తున్నారు, దీన్ని ఉపయోగించి మొత్తం కూడా వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఇది ఏదైతే ఉందో సో ఇది ప్రస్తుతం సో ఇక్కడ లోపలికి పంపిస్తారు. ఇక్కడ కెమెరా ఉంటుంది. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా క్యాప్చర్ చేసి మిషన్ ద్వారా సౌండ్స్ కానీ ఈ కెమెరా విజువల్స్ కానీ తీసుకెళ్ళి మరి అక్కడ విజువల్స్ వాళ్ళకి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లి ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం, అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్వార్థ శక్తులు దొంగతనంగా పనిచేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినడానికి బాధపడుతున్నారు. ఎవరు ప్రధానంగా దీని వెనకాల ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు? ఎవరి వల్ల ఇది ఇన్సిడెంట్ జరిగింది? ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగిందో చేస్తారు? మీ మూలాలు మా మూలాలు. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవడం వలన మమ్మల్ని అనుకోవడమే కరెక్ట్. గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, వెళ్ళి కలిసాము, అయినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే ఇంత ప్రమాదం జరిగింది. కేవలం 7 అంతస్తులు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కూడా ఇక్కడ అపార్ట్మెంట్ మీరు మాట్లాడే దానిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మీటింగుల్లో చెప్పా. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీటన్నిటి సమన్వయ లోపంతో కొంత జరిగినమాట. కానీ అంబులెన్సులు రాకుండా, ఫైర్ ఇంజన్లు రాకుండా మన ప్రాణాలను మనం కాపాడుకునే పరిస్థితి లేని ఆదాయాన్ని తెచ్చుకోవాలనే ఏకైక మార్గం కరెక్ట్ కాదనేది ఇటువంటి సంఘటనలు చూసినా ప్రజలు గుర్తించాలా, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దారులు కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. సార్, హైడ్రా అధికారులు అడిగారా సార్? పర్మిషన్ సంబంధించి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారా సార్ మీరు? నేను జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. గతంలో శ్రీలింగంపల్లి కంట్రోల్లో ఉండగా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇది డివైడ్ అయినాక మాదాపూర్ కింద రావడంతో మేము నోటీస్ ఇచ్చి సీల్ చేసి పని కూడా ఆపాము. ఆపినాక మళ్ళీ దొంగతనంగా మొదలుపెట్టారు అనేది అధికారులు చెప్తాం.